నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా అధికారులు కృషి చేయాలని బాపట్ల కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ, P4 హౌసింగ్, వాటర్ ట్యాక్స్ సంబంధిత అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సభల ద్వారా ఆడిషన్స్ అందే విధంగా, డిలేషన్స్ ఉండే విధంగా చూసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచించారు. P4లో ఇండివిడ్యువల్ మార్గదర్శకాలకు 10 మందిని మించి కేటాయించరాదని సూచించారు. ఎడిషన్స్ తో పాటు డిలీషన్స్ కి వీళ్ళ ఎంపీడీఓ లాగిన్ లో కింద ఒక ప్రోఫార్మా లో రీజన్ ఎంటర్ చేసి రీజన్ మెన్షన్ చేసి చేయమని చెప్పారు సార్. మీరు ఎవరైనా పక్కన కూర్చొని చూసారా సిస్టమ్ లో? డిలీషన్ ఆప్షన్స్, ఎడిట్ ఆప్షన్స్ రెండు చేస్తున్నాం. చేసినాకే గ్రామ సభ అప్రూవ్ చేసుకుంటున్నాం. అవట్ గ్రామ సభ డేట్ కూడా ఇచ్చారు కదా, ఎప్పుడు 17-20 జరిగినాయా? మరి ప్రతి చోట గ్రామ సభ పెట్టేసుకొని వీటిలో ఎక్స్క్లూజన్స్, అడిషన్స్ జరగాలి. ఇది ఒకటి మీరు చేయాలి. ఇంకా మార్గదర్శుల విషయానికి వస్తే ఎక్కడ కూడా మార్గదర్శుల్లో 10 లేదా 12 ఫ్యామిలీలకు మించకుండా ఉండాలి. ఇండివిజువల్ అయితే ఒకవేళ ట్రస్ట్ కానీ, ఏదైనా ఫర్మ్ కానీ, ఏదైనా కంపెనీ కానీ, ఫౌండేషన్ కానీ అయినట్టయితే యూ కెన్ గివ్ 50, 100 ఆర్ ఎంటైర్ విలేజ్ ఇచ్చినా నాకేం అబ్జెక్షన్ లేదు. దీని వరకు ఇండివిజువల్ చూసుకుంటే ఆదాయం 50 lakhs per annum కన్నా తక్కువ ఉంటే ఇండివిజువల్ వద్దు, అంతకన్నా తక్కువని తీసుకోవద్దు. ఎన్ని ఎలిజిబుల్ అయినాయి మీ దగ్గర? 116 ఇంకా రాలేదు సార్. యాక్చువల్లీ